కమలాపూర్ మండలం కన్నూరులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కొత్తగా నిర్మించిన కన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి గ్రామానికి వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. తాను గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వీలు లేదంటూ ప్రారంభోత్సవం చేయకుండా ఎదురు తిరిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రస్తుతం ప్రారంభించకుండా ఉండాలని అధికారులు, గ్రామస్తులు అన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇచ్చిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అధికారుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా అంగీకరించారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని గ్రామాలలో గ్రామ కార్యాలయాలు నిర్మించామని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ నెల 31న సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో గ్రామ కార్యాలయాలను వారి హయాంలోనే ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలుపెట్టామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా మంత్రులతో మాట్లాడదామని ప్రయత్నించినప్పటికీ వారు స్పందించలేదన్నారు. జిల్లా మంత్రులు పట్టించుకోకపోవడంతో సమయం ముగుస్తుందని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యామన్నారు. ఇప్పుడు పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు ఆగుతున్నానని అన్నారు. అయితే వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి ఈ నెల 24 లోపే ప్రారంభోత్సవ తేదీలను స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ప్రారంభోత్సవ తేదీలు కూడా ఈ నెల 30 లోపే ఉండేలా చూడాలన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఒకవేళ ప్రారంభోత్సవానికి ఈ నెల 24 లోపు స్పష్టత రాకపోతే ఎవరు అడ్డుకున్నా ఎమ్మెల్యేగా నేనే స్వయంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్, జెడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, సీనియర్ నాయకులు తిరుపతిరావు, సత్యనారాయణరావు, ఎక్స్ జెడ్పీటీసీ నవీన్, ఇంద్రసేనారెడ్డి, కన్నూరు గ్రామ సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ భాస్కరరావు, యూత్ నాయకులు దుర్వేష్, దిలీప్, శ్రావణ్ కుమార్ యాదవ్, అఖిల్, మాట్ల రాజ్ కుమార్, దినేష్, అశోక్, ప్రశాంత్, ముజ్జు ఇతర నాయకులు పాల్గొన్నారు. కన్నూరు గ్రామ పంచాయతీలో ఇవాళ ఓపెనింగ్ ఉండే. కన్నూరు గ్రామ పంచాయతీతో పాటు దేశరాజ్పల్లిలో, షెమ్మూన్పల్లిలో కూడా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా మరియు కమలాపూర్ మండలంగా జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీయే, ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీయే, సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీయే, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీయే. ఈ గ్రామాలలో మేము గ్రామ పంచాయతీల ఓపెనింగ్లు చేస్తామని చెప్తుంటే, ఇంతకుముందు ఈ 30th సర్పంచ్ల పీరియడ్ 30th అయిపోతుంది కాబట్టి ఆ గ్రామ పంచాయతీలు, సర్పంచులు మేము కట్టము, ఈ డబ్బులు వస్తాయో రావో అని అంటే ఆనాడు వాళ్ళని బతిలాడో ఏదో చేసి కట్టించినాం. కట్టించిన తర్వాత ఇవాళ కనీసము వాళ్ళ పేరు పెట్టుకోకుండా, దాన్ని వాళ్ళ పేరు ఉండకుండా దానిపైన కుట్ర చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, అధికారులకి చెప్పినాం, మేము చెప్పినాం, అధికారులు కూడా పైన ఉన్న మంత్రి గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, వాళ్ళ పిఏలకు చేస్తే ఫోన్లు ఎత్తారు, కలెక్టర్ గారు చేస్తే కలెక్టర్ గారు ఫోన్లు ఎత్తారు. మరి మీరు కార్యక్రమం పెట్టుకున్న తర్వాత మా మంత్రి గారు రాలేకుంటే కార్యక్రమం ఎట్లా పెట్టుకుంటారు అని అంటారు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లా ఉన్నదా? మంత్రిగా మీరు వస్తారంటే రాండి. పోయినసారి కూడా ఇట్లనే చేసిరు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము ఇస్తామని చెప్పిన సందర్భంగా కమలాపూర్లో, జమ్మికుంటలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామని చెప్తే ఆ రోజు కూడా మంత్రి గారు కట్టెట్లా పెడతారు, ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాతనే పెట్టాలి అని అంటే గౌరవించి ఆ రోజు కూడా మేము ఆగినాం. ఆగిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు, కరీంనగర్ జిల్లాలో మీటింగ్ అయినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఆ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది, ఈ చెక్కులు అనేటివి ల్యాప్స్ అవుతున్నాయి, దయచేసి ఈ చెక్కులని వెంటనే ఇవ్వాలి, మీరు కూడా రాండి, కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తే బాగుంటుందని కోరుకుంటున్న మంత్రి గారు అని ఆ రోజు చెప్తే, మంత్రి గారు కూడా ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఆదేశిస్తానని ఆ రోజు మాకు హామీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, 2 రోజులు కాగానే స్థానికంగా ఉన్న మంత్రులతోని ఇబ్బంది పడి అధికారులు రాత్రి 12 గంటలకి చెక్కులు తీసుకుపోయి ఆ లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ చెక్కులు రాత్రి 12 గంటలకు ఇచ్చిండ్రు. అధికారికంగా ప్రోగ్రాం చేయకుండా
రాత్రి 12 గంటలకి ఆ లబ్ధిదారుల దగ్గర 10,000 రూపాయలు ఒక్కొక్క చెక్కి తీసుకొని ఏ విధంగా ఇస్తారు అని చెప్పి ఆ రోజు నేను అడగడం జరిగింది. నేను బాజాబ్తో కరీంనగర్ కలెక్టర్ గారికి రైటింగ్లో ఇచ్చిన డబ్బులు తీసుకొని చెక్కులు ఇస్తా ఉన్నారు, మీరు యాక్షన్ తీసుకోరని చెప్పిన. ఇవాళ దాకా యాక్షన్ తీసుకోలే. అదే విధంగా ఇవాళ ఓపెనింగ్ చేస్తామని మేము చెప్తే ఇవాళ మళ్ళా మొత్తము ఒక AK-47లు గన్లు పట్టుకొచ్చి మొత్తం పోలీసులను ముందర పెడతారు. దాని ముందర పెట్టి మీరు ఓపెన్ చేయొద్దు అంటాడు. ఎందుకంటే మంత్రి రాలేంటాడు. సరే, అయినా కూడా నేను ఎమ్మెల్యే అయినప్పటికీ స్థానికంగా జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు మావోలు అయినప్పటికీ మాకు ఓపెన్ చేసే అధికారం ఉన్నప్పటికీ మేమే ఒక మెట్టు తగ్గి ఏమని చెప్పినాం, ఓకే ఇలా ఓపెన్ చేయొద్దంటారు కదా, ఓకే చెయ్యం. మరి 23 తారీఖు వరకు లేకుంటే 24 తారీఖు వరకు అధికారులు ఖచ్చితంగా డేట్లు ఫిక్స్ చేస్తాము అని మీ అందరు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు, ఆ రికార్డింగ్లు కూడా ఉన్నాయి, వాళ్ళే చెప్పిర్రు. వాళ్ళకి క్లియర్గా మేము చెప్పడం జరిగింది, మీరు 23rd 24th వరకు ఇట్లా మీరు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా షెడ్యూల్ పెట్టుకుంటాం, మేమే ఓపెన్ చేసుకుంటాం. తర్వాత పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చి ఆపకూడదు. ఎందుకంటే 30th వరకు అయిపోతే పాపం ఆ సర్పంచులు వాళ్ళ పేరైతే ఆ బోర్డు మీద ఉండాలా వద్దా? ఇదేం పద్ధతి? ఇది కమలాపూర్ మండలకే కాదు, హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఇవాళ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మేము కూడా మంత్రి గారిని కోరుతా ఉన్నాం, మీరు కూడా రాండి, మేము కూడా వస్తాం, ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేసుకుందాం. కానీ ఏదో మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులని ఇబ్బంది పెట్టాలనో, మా ఎంపీపీలను జెడ్పీటీసీలను ఇబ్బంది పెట్టాలనో, లేకుంటే నన్ను ఇబ్బంది పెట్టాలనో మీరు చూస్తూ ఉంటే మేము చూసుకుంటా ఊరుకునేది లేదు. మేము మళ్ళా కూడా మీ మాటని గౌరవించినాం. దయచేసి ఖచ్చితంగా మీరు ఇయ్యాలే, మీరు కూడా రాండి, మీ డేట్స్ ఇవ్వండి. 30th లోపలనే ఒక 5 రోజులు టైం పడుతుంది. ఏ మండలికి ఎప్పుడు డేట్ ఇస్తారో చెప్పండి, అందరం కలిసి పోయి స్థానికంగా ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరు పిలుస్తారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఓపెన్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి చూడండి, ఇవాళ కష్టపడి ఇవాళ అప్పులు తీసుకొచ్చి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే ఈ ఓపెన్ చేపించకుండా ఇబ్బంది పెట్టడం కరెక్టా? యావత్ ప్రజలు మొత్తం కూడా, తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు మీరు చేసే పనులు. ఖచ్చితంగా మీరు ఆ డేట్ ఇస్తారని కోరుకుంటా ఉన్నాను.